హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పండగలకి ప్రత్యేకంగా చేసుకునే పూర్ణం బూరెలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ చిన్ని ట్రిక్‌ని ఫాలో అవుతూ బూరెలు చేయండి. గంటల తర్వాత కూడా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా చాలా బావుంటాయండి. స్టఫింగ్ కూడా బయటికి రాకుండా పైన కోటింగ్ కూడా పలచగా వస్తుందండి. ఇంక ఈ బూరెలు ఎలా చేయాలో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళి చూసేద్దాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సౌజన్య శ్రీనివాస్ కిచెన్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా పూర్ణం పిండిని తయారు చేసుకోవడానికి 2 కప్పుల బియ్యం తీసుకోవాలి. నేను ఇక్కడ రేషన్ బియ్యాన్ని తీసుకున్నానండి. 2 కప్పుల బియ్యానికి 1 కప్పు వరకు మినపప్పును తీసుకొని శుభ్రంగా వాష్ చేసి 3-4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవచ్చండి. లోపల స్టఫింగ్ పూర్ణం కోసం 1 కప్పు పచ్చిశనగపప్పుని నానబెట్టుకోవాలి. వీటిని కూడా శుభ్రంగా వాష్ చేసుకొని 1 గంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఇలా పప్పు బియ్యం నానిన తర్వాత నీళ్ళని వడకట్టేసి ఈ పప్పు బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కొంచెం నీళ్ళని వేసుకుంటూ సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోండి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. దోశ పిండి కంటే గట్టిగా, బోండా పిండి కంటే కొంచెం పలచగా ఉండాలి. బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 1 అవర్ పాటు పక్కన పెట్టండి. పిండి నానితే ఏంటంటే బూరెలు పొంగుతూ వస్తాయండి. పూర్ణం కోసం నానబెట్టుకున్న శనగపప్పుని నీళ్ళతో పాటు కుక్కర్లో వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే పప్పును తీసుకుంటామో అదే కప్పుతో 2 కప్పుల వరకు నీళ్ళని వేసుకోవాలండి. 3-4 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకొని ప్రెజర్ అంతా పోయిన తర్వాత పప్పుని గరిటెతో స్మాష్ చేసుకోవాలి. మనం 1 కప్పు పప్పుకి 2 కప్పులు నీళ్ళు పోసుకున్నాం కాబట్టి వాటర్ అనేది సరిగ్గా సరిపోయాయి. మీకు ఒకవేళ ఎప్పుడైనా వాటర్ ఎక్కువ అనిపిస్తే కొన్ని వాటర్ వంపేసుకొని ఇలా మెత్తగా గరిటెతో ఎనిపేసుకోండి. ఇప్పుడు ఈ పప్పుని ప్యాన్లో వేసుకోవాలి. 1 కప్పు పచ్చిశనగపప్పుకి 1 కప్పు వరకు తురిమిన బెల్లాన్ని అయితే వేసుకోవాలండి. మీరు తినే స్వీట్ని బట్టి ఎక్కువ తక్కువని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. బెల్లం అంతా కరిగి పప్పు బెల్లం దగ్గర అయ్యే వరకు ఉడికించుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడి వేసుకోండి. 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పప్పు బెల్లం ఉడికినంతసేపు మంట లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. కొబ్బరి పొడి వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చండి. 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండలుగా తయారు చేసుకోవడానికి వీలుగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా పూర్ణం పిండి ప్యాన్ నుండి సపరేట్ అవుతుంటే రెడీ అయినట్లు. ఒకసారి చెక్ చేసుకుందామండి. కొంచెం పూర్ణం పిండిని తీసుకొని బాల్లా చేసి చూడండి. బాల్లా వస్తుంది అంటే కన్సిస్టెన్సీ అనేది సరిగ్గా ఉన్నట్లు. ఈ పూర్ణం పిండిని కొంచెం చల్లారాక గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉండలుగా చుట్టేసుకోవాలి. చేతి కొంచెం నెయ్యి రాసుకొని పూర్ణం పిండిని మీడియం సైజు బాల్లా రౌండ్గా చేసుకోవాలి. ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని చేసుకొని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. ఇలాగే అన్నీ తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక్కో పూర్ణాన్ని తీసుకొని పిండిలో డిప్ చేసి పూర్ణానికి పిండి అంతా కవర్ అయ్యేలా చూసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువ హీట్ ఉండకూడదండి. అలానే తక్కువ హీట్లో ఉండకూడదు. మీడియం హీట్లో మాత్రమే ఉండాలి. ఇవి అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే విధంగా మీకు ఎన్ని కావాలంటే అన్ని ఫ్రై చేసుకోండి. అంతే అండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. అంతే సింపుల్ కదా. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.